వీక్షకులకు స్వాగతం. నమస్కారం. ఏడుకొండలో శ్రీవారివే అంటూ మా నాన్న జీవోలు ఇచ్చాడంటూ జగన్ రెడ్డి చేస్తున్న ప్రచారాన్ని, జగన్ రెడ్డి సోషల్ మీడియా చేస్తున్న వికృత ప్రచారాన్ని విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ గట్టిపాటి శ్యాంప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. దేవదేవుడికి ఏడుకొండలు మా నాన్నే ఇచ్చాడు అంటూ, దానికి జీవోలు కూడా ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో వికృత ప్రచారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సాక్షి మీడియా జర్నలిస్టులు కూడా వికృతమైన నీచ రాజకీయాలు పాల్పడుతూ ప్రచారాలు చేస్తున్నారు. ఆ జీవోలు ఏంటి, 7 కొండలు ఏంటి, 2 కొండలు ఏంటి, ఎట్లా విశ్లేషిస్తారు? తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని భక్తులు హిందువులంతా కొలుచుకునే దేవదేవుడు ఆయన. అంత కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన. ప్రతి ఒక్కళ్ళకి భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ, హిందువులందరికీ ఆయన ప్రత్యక్ష దైవం. కలియుగ వైకుంఠం తిరుపతి, అది ఏడుకొండలవాడ అని ఇదనమాట. అసలు జీవోలు ఇవ్వడానికి వీళ్ళు ఎవరండి? అసలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004లో గెలిచాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా. 2004 నుంచి 2009 మధ్యలో రకరకాల పరిణామాలు జరిగినాయి. ఆయన ఏడుకొండలే అని చెప్పాడని వాళ్ళ అబ్బాయి చెబుతున్నాడు. మా నాన్నగారే దీన్ని నిర్ణయించారు 7 కొండలు అని చెప్పి. మా నాన్నగారే హిందూ మతం అంటే చాలా గౌరవము, హిందువులంటే చాలా గౌరవము, మేము వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్, హిందూ మతం మీద భక్తి భయం లేదు, తండ్రి కొడుకు ఇద్దరికీ లేదనమాట. కన్వర్షన్ ప్రోత్సహించాడు వాళ్ళ నాన్నగారు, కన్వర్షన్స్ ప్రోత్సహించాడు. ఆ కన్వర్షన్స్ చేయటం కోసం ఆ దారిలోనే వెళ్తా పప్పులో కాలేసేసాడు ఆయన. ఏసీ 746, 747 అనే జీవోలు 2007 జూన్లో తీసుకొచ్చాడు. అవి ఏంటో తెలుసా? వెంకటేశ్వర స్వామికి చెందిన ఈ పవిత్ర క్షేత్రం 7 కొండలు అని ఇచ్చాడు అనమాట. దాని పరిధి 25,000 కిలోమీటర్ల చదరపు అడుగులు అని ఇచ్చాడు. అసలు నువ్వెవరు చెప్పడానికి 25,000 చదరపు అడుగులు 7 కొండలు అని? అసలు అంతకుముందు ఎన్ని వందల సంవత్సరాల నుంచి దాన్ని ఎవరన్నా పరిధి నిర్ణయించారా? ఎందుకు నువ్వు ఇవ్వాల్సి వచ్చింది? అది నువ్వు ఎందుకు 7 కొండలు అని చెప్పావు? ఎందుకు నిర్ణయించాడంటారు అట్లా? ఎందుకు నిర్ణయించాడంటే హిందూ మతం స్వామీజీలు, పీఠాధిపతులు, తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు గారితో సహా ఆయన చేసిన పని ఒకటి ఉంది. మీకు ఒక వింత ఆశ్చర్యకరమైన చెప్తా. ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణమైన దొంగ నాటకం ఆడాడంటే, ప్రజల్ని ఎంత తప్పుదావ పట్టించి మా నాన్నగారే ఇది 7 కొండలు అని చెప్పారండి, 746, 747 జీవో ఇచ్చారు అని అబద్ధం కాదు, ఈ జీవోలు ఇవ్వడం కరెక్టే, కానీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది 2005 సెప్టెంబర్ 16న జీవో నెంబర్ 338 338 జీవో ఇచ్చారు. ఏమని ఇచ్చారు? 25 కిలోమీటర్ల స్క్వేర్ ఫీట్ చదరపు కిలోమీటర్ల పరిధిలోనే ఈ యొక్క పుణ్యక్షేత్రం ఉంటుంది, దాని పరిధి అదని ఇచ్చారనమాట, దారులతో కలిపి. అది ప్రజలందరూ దానికి తిరుగుబాటు చేశారు. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. నేషనల్ మీడియా తిరుగుబాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గవర్నమెంటు ప్రతిపక్షం అప్పుడు, అందరూ కలిసి తిరుగుబాటు చేశారు. పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు, హిందూ మతంలో ఉన్న ప్రజలందరూ. ఏంటి ఈ దారుణం? అది ఎంత దారుణం అంటే 338 అనే జీవోలో 25 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలోనే ఉందన్నాడు. అంటే తిరుపతి దేవస్థానం టెంపులు, దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాసు కలుపుకుంటే అంత వస్తుంది అనమాట. అక్కడ ఉంది ఎన్ని? 7 కొండలు. అంటే అలిపిరి దగ్గర నుంచి, దిగువ తిరుపతి దగ్గర నుంచి తిరుపతి దేవస్థానం ఉంది. ఎట్లా దేవస్థానం అని చెబుతున్నామంటే, తరతరాలుగా దాన్ని ఎవరు టచ్ చేయలే. 7 కొండల్లో ఎవరు నివాసాలు ఏర్పరచుకోవాలి. 7 కొండలు అంటే తిరుపతి మొదలుపెట్టి శ్రీశైలం దాకా ఉన్నాయి 7 కొండలు అంటారు, వాస్తవం అంటారు? అవి కాదండి. శ్రీశైలం డిఫరెంట్. అన్ని 7 కొండలు తిరుపతిలోనే, తిరుమలలోనే ఉన్నాయి. శ్రీశైలం దాకా అది దోస్ ఆర్ డిఫరెంట్. ఇది శేషాచలం. ఇది శేషాచలం, అంజనాద్రి, వృషభాద్రి, శేషాద్రి, గరుడాద్రి, వాటికి ఒక్కొక్క కొండకి ఒక్కొక్క నేమ్ ఉంది. ఆ నేమ్తో కూడా ఆ కొండ దగ్గర నమస్కారం పెట్టుకుంటారు. కాకపోతే ఏంటంటే సపరేట్గా కొండలు కనపడవు, కంటిన్యూషన్ ఉంటుంది. ఈ తిరుమలలోనే కలిసి ఉంటాయి. ఆ తిరుమల ఈ కొండల మధ్యలో ఉంటుంది అనమాట. అలాంటి పవిత్రమైన క్షేత్రం ఎవ్వరు అసలు ఈ పొలిటీషియన్స్ ఎవరండి? హూ ఈజ్ రాజశేఖర రెడ్డి? అసలు ఆయన ఎవరు? ఎందుకు ఇచ్చాడు? ఇవ్వాల్సిన కారణం ఏంటి? 338 అనే జీవో పరిధిని ఎవరు నిర్ణయించారు? గుడి పరిసర ప్రాంతాలని తిరుమల అని చెప్పి మిగతా 5 కొండలు సెక్యులరిస్టిక్గా వదిలేశాడు అనమాట. సెక్యులరిజం మన కంట్రీ యొక్క మెయిన్ నినాదం కదా. సెక్యులరిస్టిక్ ముసుగులో చర్చిలు, మసీదులు అని కట్టుకోవచ్చని ఆయన భావన అనమాట. అప్పుడు కాలంలో కొన్ని కొండల మీద సిలువ బొమ్మలు వేశారని కూడా పత్రికల్లో వచ్చింది. చర్చి కూడా కట్టాలని ఆలోచించారని కూడా వచ్చింది రాజశేఖర రెడ్డి హయాంలో. ఎప్పుడు 2005
సెప్టెంబర్ 16 తర్వాత ఈ ఆలోచనలు వచ్చినాయి. తిరుగుబాటు చేశారు, అందరూ పాదయాత్రలు చేశారు, నడకదారిన కొన్ని వందల వేల మంది తిరుపతి పైకి వెళ్ళారనమాట. ఎందుకంటే తిరుపతిని ఎంతో బాగా వృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. 1983 తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తిరుపతిని దేదీప్యమానంగా వెలిగించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అద్భుతంగా చేశారు. వైకుంఠం నిర్మించారు, అన్నదానం బిగించేశారు. ఇవాళ అక్కడ 1,00,000 మందికి భోజనాలు పెడుతున్నారు రెగ్యులర్గా. ప్లస్ ఎన్ని సిస్టమ్స్ మార్చారు, ఎంత సిస్టమేటిక్గా ఉంది వాళ్ళ తిరుపతి. ప్రపంచంలో ఉన్న వ్యక్తులు వచ్చి ఆశ్చర్యపోతున్నారు. 1,00,000 మంది భక్తులు రోజు స్వామిని దర్శనం చేసుకుంటే ఎక్కడ ఏమి అవాంతరాలు లేకుండా జరుగుతాయి. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో తిరుపతిని నిర్మించారనమాట. అలాంటి తిరుపతిని మనమెవరు నిర్ణయించడానికి పరిధి లేదు. అది 7 కొండలు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో ఉన్నాయి, గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంటాయి. ఎవరు అసలు దాన్ని అంటుకోవటానికి వీల్లేదు. అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఎస్జిటి దీంట్లో ఉంటాయి. టెంపుల్ అనేది కేవలం మన వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నాడు కాబట్టి, ఆ పరిసరాలు పవిత్రమైనవి కాబట్టి 7 కొండల్ని కూడా పవిత్రంగా భావించారు. ఎవరైనా అక్కడ ఇల్లు కానీ ఏదన్నా పట్టణం కానీ ఉందా 7 కొండల్లో? ఎక్కడ ఒక ఇల్లు ఉండదు. ఒక్క తిరుపతి కొండ మీదే దేవుడి దగ్గరలో పూజారులకి ఆళ్ళకేళ్ళకి కొన్ని ఉండేవి. అవి కూడా తీసి దిగువ తిరుపతి పంపించేశారు. ఇప్పుడు కేవలం దేవస్థానం మాత్రమే తిరుపతిలో ఉంటుంది. వచ్చిన భక్తులు స్టే చేయడానికి సత్రాలు ఉంటాయి. అంతేగాని ఇదేదో పంచాయతీ పరిధి, ఇదేదో అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం నేను 338 జీవో ఇచ్చాను, అడ్మినిస్ట్రేటివ్ పర్పస్కి ఇచ్చినట్టుగా చేశాడు. అడ్మినిస్ట్రేటివ్ పర్పస్గా మిగతా కొండలన్నింటిలోనూ ఎవరు ఒక మనిషి లేకుండా నీకు అడ్మినిస్ట్రేషన్ ఏముంటుంది? మనుషులు లేకుండా అది ఒట్టి దేవస్థానం. అది ఆ కల్లబొల్లి మాటలతో 2 సంవత్సరాలు నెట్టుకొచ్చాడు 2007 జూన్ వరకు. ఈ ప్రజల తిరుగుబాటు తట్టుకోలేక ఈ హిందువులు అటాక్ చేస్తే మనం వాళ్ళ ఓట్లు రావనే ఉద్దేశంతో 746, 747 ఫోర్స్ఫుల్గా ఇవ్వాల్సి వచ్చింది. ఆ 2 జీవోలు ఎందుకంటే 338 రద్దు చేస్తే అయిపోయింది. అది కూడా చేయొచ్చు. అదే చంద్రబాబు గారు అనేది. అసలు హూ ఆర్ యూ అసెంబ్లీలో డిస్కషన్ జరిగింది. 2009లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గెలిచాడు. గెలిచిన తర్వాత అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి, నువ్వు దేవదేవుడితో, చాలా పవర్ఫుల్ దేవుడు వెంకటేశ్వర స్వామి, ఆయనతో పెట్టుకున్నావు, అసలు నువ్వు అసలు 2 కొండలే ఉన్నాయని దాని పరిధిని నిర్ణయించడానికి నువ్వు ఎవరివి? నువ్వు అసలు ఆ దేవదేవుడితో ఎందుకు నువ్వు ఆటలాడుకుంటున్నావు? అది చాలా పవర్ఫుల్, ఫలితం అనుభవిస్తావు అని అసెంబ్లీలో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత 1 or 2 వీక్స్లో జరిగిన సంగతి అందరికీ తెలుసు. అలా చేసిన అందువలన అది కప్పిపెట్టి, ఏది 338 జీవోని కప్పిపెట్టి 746, 747 ఇచ్చి మళ్ళీ ఆయన తప్పుని సరిదిద్దుకున్నాడు. అసలు తప్పు చేయటం ఎందుకు? అసలు ఎవరు చేయమన్నారు నిన్నది ఆ పరిధిని? సరిదిద్దుకున్నాను మీరు అంటున్నారు. సరిదిద్దుకోబాక ఇంకో పెద్ద తప్పు చేశాడు. బౌండరీ ఫిక్స్ చేసి ఇంకా తప్పు చేసినట్టే కదా. 25,000 చదరపు అడుగులు. ఈయనెవరు అసలు దేవుడికి పరిధి నిర్ణయించడానికి? అదే కదా చంద్రబాబు నాయుడు గారు అడిగింది. ఈ ప్రపంచం మొత్తం దేవుడే. పర్టికులర్గా 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకున్నారు. ప్రతి అంగుళము దేవుడిదే. ఎంతో పవిత్రమైన పుణ్యస్థలం అది. 7 కొండలు అరణ్యంతో నిండి ఉంది. అటువంటి పవిత్రమైన స్థలాన్ని నువ్వు రిస్ట్రిక్ట్ చేస్తావా? అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అంటావా? అది ఓన్లీ దేవస్థానం టీటీడీ వాళ్ళు చేసుకుంటారు అవన్నీ. నీ గవర్నమెంట్కి ఏం పని? రెవెన్యూ డిపార్ట్మెంట్కి, లేకపోతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పించారు. అంటే పరిధి నిర్ణయించి జీవోలు ఇచ్చి గందరగోళం చేయడం గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అది హిందూ మతం మీద వాళ్ళకి భక్తి భయం లేదండి. వెంకటేశ్వర స్వామి మీద వాళ్ళకి పూర్తిగా నమ్మకం లేదు. వాళ్ళు కన్వర్ట్ అయిపోయారు. హిందూ మతం మీద నమ్మకం లేక క్రిస్టియానిటీ తీసుకున్న వ్యక్తులు. ఎప్పుడో పూర్వం తీసుకున్నారు, ఇవాళ కొత్తగా. అదేగా మరి వాళ్ళ మతాన్ని ఎంకరేజ్ చేసుకుని కన్వర్షన్స్ చేయాలని. ప్లస్ ఆ 7 కొండల్లో మిగతా 5 కొండల్లో వాళ్ళ యాక్టివిటీస్ జరుపుకోవాలని. అలా మరి ఇన్ని దారుణాలు ఘోరాలు చేసిన ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ చేయలేదుగా. ఎందుకు చేయలేదు? రాజశేఖర 2009లో సీఎం చేశారు, 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం చేశారుగా. దానికి డిఫరెంట్ అయిపోయింది. అప్పటికి ఆ వేడి అయిపోయింది. 2007లో ఆయన ఎప్పుడైతే 746, 747 జీవోలు ఇచ్చారు, ఆ వేడి చల్లారక ముందే మళ్ళీ 2009లో 2009లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. 2009లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి గల కారణము ప్రజారాజ్యము, లోక్సత్తా అనమాట. ఈ దేవుడిది కాదు. ఓట్లు స్ప్లిట్ అయిపోయి రాజశేఖర రెడ్డి గెలిచాడు. కానీ దేవుడు ఒప్పుకోలే. దేవుడు రాజశేఖర రెడ్డిని కంటిన్యూ చేయని వాళ్ళ చూశారుగా మీరు. దేవుడు ఒప్పుకోలే, ఆ పాపం చేశాడు, తనకి పరిధి నిర్ణయించాడు. సర్వ అంతర్యామి. రాజశేఖర రెడ్డి పాపం చేశాడని దేవుడు గ్రహించాడు కానీ ప్రజలు గ్రహించలేకపోయారు. ప్రజలు కూడా గ్రహించారు అన్న. హిందూస్ అందరూ కూడా తెలుసు. కానీ పొలిటికల్గా వేరేగా వచ్చేసింది. ఆ ఒక్క ఆస్పెక్టే కాదు కదా, డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఓట్స్ స్ప్లిట్ అయిపోయినాయి. లోక్సత్తాను ప్రజారాజ్యం వచ్చి స్ప్లిట్ చేసినాయి.
దానివల్ల దగ్గర దగ్గర 40-50 నియోజకవర్గాలు మిస్ అయినాయి అనమాట. అప్పటికి 90 నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది 2009లో. కాబట్టి అది కాదు, ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే వాళ్ళు ఒక వీడియో ప్లే చేస్తున్నారు. 746, 747 జీవోలు నేను వస్తే 2009లో నేను గెలిస్తే రద్దు చేస్తానని చెప్పారు అంటున్నాడు అనమాట. దాని గురించి అసెంబ్లీలో డిస్కస్ చేసింది. అసలు నువ్వెవరు 338 జీవో ఎందుకు ఇచ్చావు? 338 జీవో ఇచ్చి మళ్ళీ దాన్ని 746, 747 అని ఎందుకు ఈ కాంట్రవర్సీకి తీసుకొచ్చావు? దేవుణ్ణి ఎందుకు కాంట్రవర్సీలో తీసుకొచ్చారు? వివాదాల్లోకి దేవుణ్ణి ఎందుకు లాగుతున్నారు మీరు? మేము ఎప్పుడు వివాదాలకు లాగురాము. పవిత్రమైన వ్యక్తికి వివాదాల జోలికి వెళ్ళకూడదు మనం. నువ్వు అసలు భగవంతుడి జోలికి వెళ్ళటమే ఒక పొరపాటు. వెళ్ళి మళ్ళీ ఇంకో తప్పుదిద్దుకుని ఇంకో జీవోలు ఇవ్వటం అనవసరం. అది ఆ జీవోనే రద్దు చేసామని కూడా చెప్పచ్చు. అసలు ఆ జీవోలు ఏంటండి? ఒక పరమాత్ముడు కొన్న స్థలాన్ని నువ్వు నిర్ణయిస్తావా, నేను నిర్ణయిస్తావా? పూర్వీకుల నుంచి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్న 7 కొండలు అయ్యి పవిత్రంగా ఉన్నాయి. ఇవాళ వరకు పవిత్రంగా ఉన్నాయి. ఎక్కడ ఒక ఇల్లు చూడగలరా మీరు 7 కొండల్లో? ఎక్సెప్ట్ బస్సు రూట్లు, కాలినడకలో అక్కడక్కడ ఆంజనేయ స్వామి గుడి, ఆంజనేయ స్వామి ఇది ఉంటుంది. మధ్యలో వీళ్ళు నడిచి వెళ్ళే వాళ్ళకి షాపులు ఉంటాయి. అది టెంపరీగా వీళ్ళకి దాహం వేస్తే మంచినీళ్ళు తాగడానికి ఏమన్నా తినడానికి షాపులు ఉంటాయి. అంతేగాని ఎక్కడా మీరు తిరుపతి కొండల మీద నివాసాలు ఉండనివ్వరు. తండ్రి రాజశేఖర రెడ్డి శ్రీవారికి పరిధులు నియమిస్తే కొడుకు జగన్మోహన్ రెడ్డి మహాప్రసాదంలో మహాపాపం చేశాడు. దానికి శిక్ష లేదంటారా? వాళ్ళకి అసలు తిరుపతి అంటే ఒక భయము భక్తి లేదండి. తండ్రి కొడుకులు ఇద్దరికి. తండ్రి ఏమో 2 కొండలు చేశాడు, కొడుకు వచ్చేమో అసలు 5 సంవత్సరాలు తిరుపతి లడ్డుని దేంతో తయారు చేస్తారు? ఆవు నెయ్యితో తయారు చేస్తారు. అసలు నెయ్యి వాడకుండా లడ్డుని తయారు చేశారు 5 సంవత్సరాలు. సిట్టే రిపోర్ట్ ఇచ్చింది, నెయ్యి వాడలేదు. ఆ వాళ్ళేం సిట్టు మమ్మల్ని తప్పుపట్టలేదు, మీరు కావాలని రాజకీయ కక్ష సాధింపుకి ఇట్లాంటి ప్రచారాలు చేస్తానని చెప్పి అంటున్నారు వాళ్ళు. అది సిట్ రిపోర్ట్ చదువుకున్నాడో తెలుసుద్ది. సిట్ రిపోర్ట్ నేను అనుకోవటం 7 కోట్ల మందిలో 1 కోటి మంది సిట్ రిపోర్ట్ మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చదివేశారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సిట్ రిపోర్ట్ ఇంకా బయట రాలేదు కదా. ఎందుకు రాలా? మనకంటే ముందు వాళ్ళ దగ్గరే ఉంది సిట్ రిపోర్ట్. ఇప్పుడు సిట్టు నివేదిక కోర్టు సమర్పించిందండి, ఇంకా కోర్టు కాగ్నిజెన్స్లో తీసుకోవాలా? కోర్టే ఓపెన్ చేయని నివేదికని బయటకట్ట వస్తుంది వీళ్ళ దగ్గరికి. అట్లా మరి వాళ్ళు ఏదైనా వ్యవస్థను మేనేజ్ చేయగలరు. అసలు ఎప్పుడు మామూలుగా ప్రభుత్వం దగ్గరికి సిట్ రిపోర్ట్ రాకముందే వాడు కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఏదో యాగమో యజ్ఞమో ఏదో మొదలుపెట్టి చేశాడు. అక్కడి నుంచి మొదలైంది ఈ స్టోరీ. ఏది దీంట్లో కవ్వు లేదు అంటే వాళ్ళకి సిట్ రిపోర్ట్ వాళ్ళ చేతికి చేరినట్టయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని పేజీలు చదివి వినిపించాలి. అక్కడ ఒక పేజీ అక్కడ ఒక పేజీ అనుకూలంగా ఉన్నాయి చదివితే ఉపయోగం. వాళ్ళకి అన్నీ తెలుసండి. తెలిసే ఓటర్ ఇచ్చి ఎట్లా కొట్ట ఈ పాపం నుంచి బయటపడాలి. ప్రజల దృష్టిలో మనం దోషులుగా తేల్చారు ప్రజలు. మనం కాదు దోషులు అని చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కౌన్సిల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు హెరిటేజ్ డైరీ మీద ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మా నాన్నగారే 7 కొండలు ఇచ్చారని చెప్పి ఇవాళ మళ్ళా ప్రెస్ మీట్లో అదొక ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేదు, భయం లేదు, మనోభావాలతో ఆడుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ చేసి 746, 747 అధికారంకి వస్తే అది రద్దు చేస్తానన్నాడు. అది దాంట్లో రియల్ మీనింగ్ ఏంటి, ఎందుకన్నారు, ఈ సందర్భం ఏంటి, అసెంబ్లీలో ఏం మాట్లాడారు, ఏమీ చెప్పరు. 338 జీవో చెప్పరు. 338 జీవో వచ్చింది 2 కొండలేనని కాబట్టే 746, 747 ఇవ్వాల్సి వచ్చింది. అసలు దాంట్లో అసలు ఆ ఇష్యూలో ఇంటర్ఫీర్ అవ్వడమే గవర్నమెంట్ తప్పు. అసలు ఇంటర్ఫీర్ అవ్వకూడదు. ఇట్లా రకరకాలుగా దేవుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని ఇట్లా ప్రజల మధ్యలోకి తీసుకొచ్చి వివాదాలతో కంటిన్యూ చేస్తున్నారు. ఈ పాపం పోదు ఎక్కడికి. ఈ పాపం ఉంటుంది వాళ్ళకి. పైనుంచి పరమాత్ముడు చూస్తున్నాడు. దేవదేవుని మహాప్రసాదంలో మహాపాపం చేసిన జగన్మోహన్ రెడ్డి, నాడు స్వామివారికి పరిధులు నియమించిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు దుర్మార్గంగా వ్యవహరించారని ఆ దేవదేవుడు వారిని క్షమించడంటూ విశ్లేషించిన గట్టిపాటి శ్యాంప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.